నా ఆత్మ సాక్షిగా చెప్తున్నాను. ఈ రోజు 30 ఏండ్ల నుంచి మా సర్వీస్ లో ఎక్కడ కూడా ఇలాంటి పాద పూజ కార్యక్రమాలు అనేవి జరగలేదు. నేను ప్రప్రథమ పరిగి ఇక్కడ ఈ రోజు చూసినానంటే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. జై శ్రీరామ్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బాల సంస్కార కేంద్ర పిల్లల తల్లిదండ్రులకి, అలాగే గ్రామ పెద్దలకి, హిందూ బంధువులందరికీ నమస్కారం. ఇది 2006 సంవత్సరంలో శ్రీ వెలగపూడి ప్రకాష్ రావు గారి ద్వారా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించడం జరిగింది. అది ప్రారంభించినప్పటికీ అప్పటి నుంచి కూడా ఎన్నో వేల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. మేము ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మనసుకి బాగా తృప్తినిచ్చేటువంటి కార్యక్రమాలు బాల సంస్కార కేంద్రాలు. మీరందరూ చూశారు, పిల్లలు ఇంత ముద్దుగా వాళ్ళు పద్యాలు శ్లోకాలు చెప్తూ మంచి మంచి విషయాలు తెలియజేస్తుంటే మనకు కూడా చూడబుద్ధి అవుతుంది. నా స్థాయి వాస్తవంగా పిల్లల స్థాయి అంటే ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకి చెప్పేంత స్థాయి కాదు, కానీ ఒక 2 విషయాలు మీతో పంచుకుందాం అనే ఉద్దేశంతో నేను ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. అంటే ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక ఊర్లో జరిగినటువంటి కథ. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడంట ఒక తల్లికి. ఆ పిల్లవాడు ఒక రోజు స్కూల్ నుంచి వస్తూ వాళ్ళ ఊర్లో ఉండేటువంటి మామిడి తోట ఒకటి ఉంటే 2 మామిడికాయలు కోసుకుని వచ్చాడు ఇంటికి వచ్చేటప్పుడు. ఆ తోట వాళ్ళది కాదు, ఆ మామిడి చెట్టు వాళ్ళది కాదు. తల్లి మామిడికాయలు తీసుకురాగానే నా బిడ్డే మామిడికాయలు తీసుకొచ్చాడమ్మని ముద్దు పెట్టి ఆ 2 కాయలు తీసుకొని తిన్నారంట. ఇద్దరు చెరువు కాయ తిన్నారు. సో అప్పటి నుంచి మొదలు పెట్టుకొని రోజు ఏదో ఒకటి తీసుకురావడం, కొన్ని రోజులకి ఏదో ఒకటి తీసుకురావడం, అలా చేస్తూ ఆ పిల్లవాడికి తనది కాని వస్తువు తీసుకోవడం అలవాటు అయిపోయింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత చిన్నగా దొంగతనాలు మొదలు పెట్టాడంట. ఒక రోజు ఏదో ఒక షాప్ లో పెద్ద దొంగతనం చేసి ఆ దొంగతనం నుంచి తప్పించుకుని వచ్చే క్రమంలో ఎవరు అడ్డొస్తే అతను కొడితే అతను చనిపోతే అతనికి కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారనమాట. ఆ కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష వేసినప్పుడు జడ్జి గారితో మా అమ్మ చెవిలో ఒక మాట చెప్పాలనుకుంటున్నానని చెప్తా అంటారు. వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందంటే ఏం చెప్తాడో నాకు అడుగుని దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ చెవి గట్టిగా కొరుకుతాడంట. చిన్నప్పుడు నేను మామిడికాయలు దొంగతనం చేసినప్పుడే నువ్వు ఇది తప్పని చెబితే ఈ రోజు నాకు ఈ గతి పట్టేది కాదుగా అని చెప్తాడు పిల్లవాడు. సో బాల సంస్కార కేంద్రాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే బాల్యంలోనే మనం పిల్లలకి మంచి సంస్కారాన్ని ఇచ్చినట్లయితే విద్యతో పాటుగా వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఎంతో మంచి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులకి సమయం లేకపోవడం వల్ల కావచ్చు, అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, మనం పిల్లలకి ఏమి నేర్పించలేకపోతున్నాం. కాబట్టి గ్రామాల్లో సంస్థకు శక్తి మేర ఎన్ని అవకాశం ఉన్న చోట అన్ని బాల సంస్కార కేంద్రాలను స్థాపించి మన గ్రామంలో ఈరన్న గారు ఎలాగైతే పిల్లలందరికీ చక్కగా విద్యను బోధిస్తున్నారో అలా గ్రామంలో ఎవరో ఒక గురువుని గుర్తించి వారి ద్వారా పిల్లలకి ఈ సంస్కారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. సో ప్రధానంగా ఈ బాల సంస్కార కేంద్రాల ఉద్దేశం ఏంటంటే పిల్లలకి విద్యతో పాటు సంస్కారం కూడా రావాలి ఖచ్చితంగా. అయితే ఈ రోజు మనం అందరం కలిసినటువంటి ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా పాద పూజ కార్యక్రమం ఎన్నో గ్రామాల్లో జరిపిస్తూ ఉన్నాము. అయితే చాలా మందికి ఎందుకు ఈ పూజ అంటే మనం ఎన్నో పూజలు చేసుకుంటూ ఉంటాం, వ్రతాలు చేస్తూ ఉంటాము. పాద పూజ యొక్క విశిష్టత ఏంటి అసలు ఎందుకు అని అనుకుంటూ ఉంటారు. మన సంస్కృతిలో తల్లి తండ్రి ప్రథమ దైవాలు. భగవంతుడి కంటే ముందుగా మనకు తల్లిని తండ్రిని అలాగే గురువుని దైవాలుగా మనకు చెప్పారు. తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా పిల్లల్ని ఆశీర్వదిస్తే సాక్షాత్తు ఆ భగవంతుడు ఆశీర్వదించినట్టే. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లిదండ్రుల పట్ల వాళ్ళకి గౌరవభావం ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మనకు కమలానంద భారతీ స్వామి ఒక ఆయన ఉంటారు మా దగ్గర. ఆయన ఒకసారి ఒక ఉపన్యాసంలో చెప్పారనమాట. ఆయన్ని ఒక వృద్ధాశ్రమానికి ఓపెనింగ్ కి పిలిచారంట. సహజంగా పెద్దవాళ్ళని, గురువుల్ని, రాజకీయ నాయకుల్ని ఏదైనా ఓపెనింగ్ ఉంటే పిలుస్తుంటారు, మనందరికీ తెలుసు. ఆ కార్యక్రమానికి ఆయన వెళ్లి ఈ వృద్ధాశ్రమం త్వరలో మూతపడు గాక అని ఆశీర్వదించారు. ఆ వృద్ధాశ్రమం నిర్వాహకుడు వచ్చి అదేంటయ్యా శుభమాని ఇది ఓపెన్ చేయమని పిలిస్తే ఈ త్వరలో మూతపడిపోవాలంటావు అదేంటి స్వామి అని అడిగితే, వృద్ధాశ్రమాలు అనేవి తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోకపోతే ఏర్పడే ప్రదేశాలు. ఇలాంటి మన సంస్కృతిలో ఉండకూడదు. ఇది పాశ్చాత్య సంస్కృతిలో పిల్లలు కొంత వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోకుండా వాళ్ళు వదిలేసి వాళ్ళు బతుకుతూ ఉంటారు. కానీ మన దేశం అలా కాదు. మనందరికీ తెలుసు, రామాయణంలో శ్రవణ కుమారుడు అందులేనటువంటి తల్లిదండ్రుల్ని కావళ్ళలో మోసుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. అలాంటి సంస్కృతి మనది. తల్లిదండ్రుల పట్ల బాధ్యత రాహిత్యంగా ఉండకూడదు నేటి తరం అనే ఉద్దేశంతో ఈ బాల సంస్కార కేంద్రాల్లో ప్రధానంగా తల్లిదండ్రుల్ని గౌరవించుకునే పద్ధతి, అలాగే మన దేశాన్ని సంస్కృతిని గౌరవించుకునే పద్ధతి నేర్పిస్తున్నాము. సో ఇప్పటికే సమయాభావం అయింది, పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు, వారు కూడా మంచి విషయాలు తెలియజేస్తారు. మేము కోరుకునేది ఏంటంటే పిల్లలు చక్కగా ఈ బాల సంస్కార కేంద్రానికి వచ్చేలాగా, అలాగే వాళ్ళ ద్వారా రకరకాల కార్యక్రమాలు కూడా గ్రామంలో జరిగేలాగా మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై శ్రీరామ్.
మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజేష్ సార్ గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి గుండిగామునిపల్లి గ్రామ ప్రజలకు మరియు విద్యార్థులకు అందరికీ మా యొక్క నమస్కారాలు. ఈ రోజు ఇక్కడ మన విలేజ్ లో ఈ పండుగ వాతావరణం జరిగిందంటే దీనికి కారణం మా రాజేష్ గారు, ఈరన్న సార్ గారు వల్ల ఇది ఒక పండుగ వాతావరణంగా కనబడుతుంది. ఎందుకంటే మన హిందూ సంప్రదాయంలో మనం ఏ విధంగా ఉండాలా అనే దాని వల్ల ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మనం మన పిల్లలకి మొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, మూడవ గురువు ఉపాధ్యాయులు. ఈ ముగ్గురు గురువులు. తల్లిదండ్రులు అయిన తర్వాత ఉపాధ్యాయులు మూడవ గురువు. అందువల్ల మనం ఈ చిన్న పిల్లలకి ఇక్కడి నుంచే మనము విద్యార్థి అంటే విద్యను అభ్యసించేవాడే విద్యార్థి. ఈ దశలోనే మనం ఏ రూట్ లో ఎంచుకుంటే ఆ రూట్ లో పోతాం. మనము ఏది మంచి ఏది చెడు అని మనం కూడా మన పిల్లలకి ఇంట్లో చెప్పాలా. అది ఇప్పుడు చెప్పడం తక్కువైంది. ఎందుకంటే ఆడవాళ్ళంతా టీవీ ముందు ఉంటారు, మగవాళ్ళు మొబైల్ పెట్టుకుంటారు, పిల్లోడు ఫోన్ ఆడుతుంటాడు. దానికి ఫోను టీవీ దీన్ని పక్కన పెట్టి రోజుకు ఒక గంట సేపు అయినా మనం వాళ్ళకి మంచి సలహా ఇయ్యాల. ఈ రోజు సార్ ఏం చెప్పినాడు, నీవేం నేర్చుకున్నావు, రేపొద్దునే మనం హోంవర్క్ ఏం చేసుకుని పోవాలా అని ఒక గంట సేపు అయినా మనము మన పిల్లోడు కానీ పాప కానీ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళ పైన మనకి అనేక పనులు ఉంటాయి. కానీ ఒక గంట సేపు అయినా వాళ్ళ పైన మనం దృష్టి పెట్టాలా. ఏం చదువుతున్నాడా లేదా, బయట తిరుగుతున్నాడా. ఇప్పుడులో 100% మనకన్నా ఈ చిన్న పిల్లలే మొబైల్ ఎక్కువ చూస్తున్నారు. దాన్ని ప్రతి ఒక్కరు మానేయాల. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఈ ఫోన్ల పైన పోతారో అప్పుడు చదువు పైన కూడా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు తండ్రి అంటే ఏమో గురువు అంటే ఏమో మమకారం కూడా లేకున్నట్ల అంతా మొబైల్ పైన పడుతున్నారు. సాధ్యమైనంత వరకు ఈ మొబైల్ పిల్లలకి ఇవ్వకున్నట్ల చూసుకోవాలా. మళ్ళీ ఏం చదువుకున్నాము ఏం లేదు అని ప్రతి ఒక్కరు మన హిందూ సాంప్రదాయం గురించి కానీ ప్రతి ఒక్కటి కానీ చెప్పాలా. మనం భక్తి పొద్దున్నే లేచినట్టుగా స్నానం చేయాలా, పూజ చేయాలా, గురువుల్ని కానీ పెద్దల్ని కానీ గౌరవించాలా. ఇలాంటి సంస్కృతి మనం అందరూ నేర్పించుకోవాలా. దాన్ని చెప్పడానికే మన సంస్థ ద్వారా మన పెద్దలందరూ వచ్చినారని మీ అందరికీ తెలియజేస్తూ ఇంతట్లో మనం ఏమైనా తప్పు మాటింటే క్షమించాలని కోరుతూ ముగిస్తున్నాం. వారసత్వం అంటే తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి మాత్రమే కాదండి, మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా పిల్లలకు అందించడం అది వారసత్వమే. సో ఎలాగైతే తల్లిదండ్రుల ఆస్తుల మీదే పిల్లలకు ప్రేమ ఉంటుంది కానీ వారు నేర్పించేటువంటి విలువల మీద తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండట్లేదు. కాబట్టి చిన్నప్పటి నుంచి అంటే కొంతమంది కొత్తగా చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రతిరోజు ఎందుకు పాదాలకు నమస్కరించాలి, అది కొంతమంది హాస్యాస్పదంగా కూడా భావించే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి మనం బలవంతంగా అయినా మనం అలవాటు చేస్తేనే వాళ్ళు పెద్దయ్యాక ఆ సాంప్రదాయాన్ని ఆ పరంపరని కొనసాగిస్తారు. ఎలాగైతే వాళ్ళకి మంచి అనుకునేటువంటి విషయాల్ని మనం చెబుతామో, వాళ్ళు ఇబ్బంది పడినా కొంచెం వాళ్ళని మందలిచ్చైనా బుజ్జగించైనా నేర్పిస్తామో తప్పకుండా మన సంస్కృతి సాంప్రదాయాలని ఖచ్చితంగా నేటి తరానికి మనం నేర్పించాలి. మనందరికీ తెలుసు, రైతులు వ్యవసాయం చేసేటప్పుడు విత్తనాలను ఎన్నుకుంటారు, లేదంటే మంచి మంచి విత్తనాలను కొనుక్కొచ్చుకొని మొక్కలు నాటుతారు. అలాగే పిల్లలకు కూడా ఖచ్చితంగా మనం మంచి మంచి విషయాలు వాళ్ళ బుర్రలో నాటాలి. అప్పుడు మాత్రమే అవి మంచి మొక్కలుగా ఎదుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులు ఇందాక వారు చెప్పినట్లుగా ప్రతిరోజు కొంత సమయం పిల్లలతో ఖచ్చితంగా గడపండి. ఖచ్చితంగా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో తల్లిదండ్రులతో కంటే సమాజంలో ఎక్కువగా ఉంటున్నారు, అలాగే సెల్ ఫోన్ తో ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా మనం పిల్లల్ని చాలా చిన్నగా, అంటే మనం చిన్న మొక్కని ఎంత శ్రద్ధగా చూసుకుంటామో బాల్యంలో పిల్లలు కూడా అంతే శ్రద్ధగా చూసుకోవాలి. మన వారసత్వాన్ని, మన భారతీయ సంస్కృతిని ముందు తరాలకు తీసుకెళ్లే వారధులు వాళ్ళు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇందాక అర్జున్ గారు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం ఒక వేడుకగా చేసుకుందాము. మనం ఎలాగైతే సామూహిక వ్రతాలు, సామూహిక పూజలు చేసుకుంటామో, తల్లిదండ్రులు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు, వారి పాద పూజ చేసుకోవడం కూడా సకల దేవతా పూజతో సమానం. కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిద్దాము. అలాగే మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మీ పిల్లల్ని ఆశీర్వదించారని భావిస్తూ అందరికీ ధన్యవాదాలండి. జై శ్రీ. ఇక్కడికి వచ్చేసినటువంటి రాజేష్ సార్ గారు,
ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పాద పూజ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. మేము కనీసం ఇప్పుడు మాకి 32 ఏళ్ళు. మాకు గురువులు ఉన్నటువంటి ఈరణ సార్ గారు, మళ్ళీ శివಣ್ణ సార్ గారు అని కూడా ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళు హెల్త్ ఇష్యూ నుంచి వాళ్ళు రాలేకపోయినారు. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి మా సర్వీస్ లో చూసినాము. ఎన్ని రాష్ట్రాలు ఎక్కడ చూసినా కూడా నా ఆత్మ సాక్షిగా చెప్తున్నాను, ఈ రోజు ఏ స్కూల్ కానీ ఏ ఇక్కడ పోయినా కూడా ఎక్కడ కూడా ఇలాంటి పాద పూజ కార్యక్రమాలు అనేవి జరగలేదు. నేను ప్రప్రథమ బారికి ఇక్కడ ఈ రోజు చూసినానంటే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దేవాలయాలలో విగ్రహాల విచ్ఛిన్నం మరియు దొంగతనాలను నివారించడానికి దేవాలయ ట్రస్టీలకు మరియు సంబంధిత గ్రామస్తులకు అవగాహన కల్పించండి. హిందువుల మతపరమైన ఊరేగింపులపై దాడులు, గోవాదుల మరియు లవ్ జహాద్ వంటి హిందూ వ్యతిరేక కుట్రల గురించి హిందువులకు అవగాహన కల్పించండి. హిందువులను ఆకర్షించడం ద్వారా లేదు బలవంతంగా జరుగుతున్న మార్పడిన వ్యతిరేకించండి. ఆలయ స్వాధీన బిల్లు వంటి చట్టాలను రూపొందించడం వంటి ధార్మిక వ్యతిరేక చర్యలను, అలాగే దేవాలయాలను చట్ట విరుద్ధంగా ప్రకటించి వాటిని కూల్చివేయడం వంటి ప్రభుత్వ విధానాలను చట్టబద్ధంగా వ్యతిరేకించండి. మతపరమైన పండుగలు మరియు జాతరలకు బలవంతంగా నిధులు సేకరణ, అసభ్యకరమైన నృత్యాలు, చిగన్ జాదం మరియు మద్యం సేవించడం వంటి దుష్కృత్యాలను నిరోధించండి.